అరే అన్వేష్, శివాజీ అనసూయ వాళ్ళు ఏదో కామెడీ చేసుకుంటున్నారు. నీకెందుకురా? నువ్వు ఇండియాలో ఉన్నావారా? నీకు అవసరమా? ఇండియా గురించి అవసరమా? నువ్వు ఇండియాలో ఉండి ఇండియా గురించి మాట్లాడు. ఇండియాకి వస్తే నన్ను చంపుతారు, నా భార్యను చంపుతారు, నా పెళ్ళాన్ని చంపుతారు. ఎందుకు చంపుతారా? ఇండియాలో మనుషులు కాదా? అందరు మనుషులే. మంచి చేసినోడిని దేవుని లెక్క పూజిస్తారు, తప్పు చేసినోడిని మాత్రం శిక్షిస్తారు. వాళ్ళిద్దరైతే కామెంట్ చేసుకున్నారు. అందులో శివాజీ అన్న దాంట్లో 1% తప్పు లేదు. అది కూడా అనసూయ అని అనలేదు. అదేదో ఆమె పేరు మీద వేసుకొని నన్ను అన్నాడు అని ఏడ్చుకుంటే ఏదో సానుభూతి కోసం ఇంకొంచెం హైలైట్ అయిదామని చెప్పేసి ఆమె చేస్తున్న తప్ప శివాజీ 1% అనసూయ అని అనలేదు. అదేదో హీరోయిన్లను అన్నాడు. ఆమె హీరోయిన్ కాదు, ఆమె ఆర్టిస్టు. అంతా మాత్రం ఆమె పేరు మీద వేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. శివాజీ అన్నది 90% ఆడోళ్ళు ఒప్పుకున్నారు, ఒక 10% మాత్రం ఒప్పుకోలేదు. అందులో నేను కూడా చెప్తున్నా, శివాజీ అన్న చెప్పింది పద్ధతి తప్పు, కాకపోతే శివాజీ అన్న చెప్పింది 100% కరెక్ట్. ఒక సామాన్లు అన్నది మాత్రమే తప్పు. అవయవాలు అంటే మన శరీరంలో బాడీలో ఉన్నది మాత్రం. మొన్న ఒకటి ఏం జరిగింది దాని విషయంలో మాత్రం మాట్లాడింది తప్ప శివాజీ అన్న అన్నది మాత్రం 100% తప్పు. ఇందులో నాగబాబు గారు కూడా అన్నది, అది కూడా కొంచెం నాగబాబు గారు మీరు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులం, మేము చిరంజీవి గారి అభిమానులం, మేము అందరం ఉన్నాం. వాళ్ళిద్దరికి తెలుసు కదా. నాగబాబు గారు మీరు కూడా ఏం మాట్లాడకండి, ఈ విషయంలో ముందుకు రావద్దు. మీరు మంచి వాళ్ళు, మంచి కుటుంబం. ఈ మంచి కుటుంబంలోకి వెళ్ళి మీరు ఇట్లాంటి మాట్లాడే వరకాలంటే మీ కామెంట్స్ చదివి కూడా మేము చాలా బాధపడుతున్నాం. మీరంటే మాకు చాలా అభిమానం. మీరు మాత్రం ఈ జోలికి మాత్రం రావద్దు. నాగబాబు గారు మీరు ఇంకోసారి ఈ జోలికి రావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శివాజీ అన్న నువ్వు హీరో అన్న, హైలైట్ అన్న, నువ్వు గ్రేట్ అన్న. నీ అసంటి వాళ్ళు ఊరికి ఒక్కోళ్ళు కాకుండా రాష్ట్రానికి ఒక్కోళ్ళు ఉన్న ఈ రాష్ట్రం బాగుపడుతుంది అన్న. నేను 100% చెప్తున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే నీ అంటే వాళ్ళు చాలా మంది అవసరం. నిన్ను కామెంట్ చేసేటోళ్ళకు బుద్ధి రావాలని చెప్పేసి నేను ఈ సభ ముఖంగా చెప్తున్నా. ఈ టీవీ ఛానల్ ముఖంగా నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీకు 100% నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్న. అన్వేష్ నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఇండియాకు రాకు, నువ్వు అక్కడనే తిరుగు, అటే జావు. ఇండియాకి మాత్రం రాకు. ఇండియాలో జోలికి నువ్వు అస్సలు రాకు. ఎవరేమన్నా మాట్లాడుకు, నువ్వు ఓనీరా నువ్వు ఇక్కడ కామెంట్ మాట్లాడడానికి. వాళ్ళు ఏదో కామెంట్ అదేదో వైరల్ అవుతుందని చెప్పేసి నువ్వు అందులో దూరి నువ్వేదో కామెంట్ చేసి నీకు ఫాలోవర్ పెరగాలని చెప్పేసి నీ ఇష్టం వచ్చిన వీడియోలు తీస్తే మంచిగా ఉంటే చెప్తున్నావు. నువ్వు ఇండియాలో గురించి మాట్లాడుకు, నువ్వు ఇండియా గురించి కించపరిచినట్టు మాట్లాడినావు. ఇది మాత్రం ఫాలోవర్స్ ఒక్కసారి మీరు మస్తు ఖచ్చితంగా ఆలోచించండి. ఆడు ఇండియా వాళ్ళని అన్నాడు. ఇండియా వాళ్ళని అన్నప్పుడు మనకు కూడా రక్తం ఉన్నది, ఈ రక్తం మరుగుతున్నది. మీరు అన్ఫాలో చేసే రాక నిద్రపోకండి. మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, మీరు చేయండి. మీ ఫాలోవర్స్ మొత్తం మంది 0 అయ్యాక పట్టుబడతాం. అన్వేష్ గారే నువ్వు మాత్రం ఇండియాకి రావద్దు, జాగ్రత్త. ఇంకోసారి ఈ కామెంట్ మాత్రం నీ దగ్గరికి వెళ్ళి వచ్చిందంటే మంచిగా ఉండదు. ఖబర్దార్.